తగ్ లైఫ్ ఎలా ఉంది? ఆనెస్ట్లీ చెప్పాలంటే ఐ లైక్ ది సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే నాకు యావరేజ్ అనిపించింది. బట్ ఆఫ్టర్ వాచింగ్ సెకండ్ హాఫ్ యాజ్ అ ఫ్యాన్గా చెప్తున్నా, మణిరత్నం గారి ఫ్యాన్గా ఇప్పటికీ గర్వంగా మణిరత్నం సినిమా అని పెట్టుకుంటా ఆఫ్టర్ 2 డిజాస్టర్స్ ఆఫ్ పొనియన్ సెల్వన్ సిరీస్. బట్ ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ చేశారు అంటే దర్శకత్వం మాత్రమే మణిరత్నం గారిది, కానీ స్టోరీ అయింది కాదు. కాబట్టి ఆయనను జడ్జ్ చేయడానికి నాది అంత పెద్ద వయసు కూడా కాదు. కానీ ఐ వాంట్ సే బొంబాయి తీసినా, లేకపోతే గీతాంజలి తీసినా, రోజా తీసినా, ఇలాంటి సినిమాలు తీసిన మణిరత్నం గారేనా అని అనిపించింది. కానీ ఇప్పటికీ సార్ మీరు ఎన్ని సినిమాలు తీసినా, ఇంకొక 2 to 3 years గ్యాప్ తీసినా సరే వీ విల్ వాచ్. అదే గర్వంతో పెట్టుకుంటాం మేము. బట్ ఇలాంటి ఒక కంబ్యాక్ మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. వీ వాంట్ టు విట్నెస్ గ్రేట్ కంబ్యాక్ ఆఫ్ మణిరత్నం గారు అండ్ ఏఆర్ రెహమాన్ గారు. ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతేం అనిపించలేదు హానెస్ట్లీ. ఓన్లీ ఫర్ కమల్ హాసన్ గారు అండ్ సింబు. అండ్ ఆ క్రాస్ ఓవర్ ఒకటి ఉంది, గెట్ టుగెదర్ ఆఫ్ విన్నతాండ్రి వరువయ్య. నెవర్ ఎక్స్పెక్టెడ్, అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. వై బికాస్ చాలా ఏళ్ళ తర్వాత అనుకుంటా ఆఫ్టర్ మళ్ళీ ఇద్దరిని ఒకటే ఫ్రేమ్లో చూసి ఈ గెట్ టుగెదర్ ఏంటో ఇక్కడ వచ్చిందని అనిపించింది. బట్ కమల్ హాసన్ గారి కోసం, సింబు గారి కోసం అయితే ఈ సినిమా చూడొచ్చు. లాస్ట్ సీక్వెన్స్లో కూడా సింబు గారిని కమల్ హాసన్ గారు కొడుతున్నప్పుడు సీన్స్ కూడా చాలా రియలిస్టిక్ గా తీసుకొచ్చారు. ఎక్కడ ఆ గర్వం అనేది లేదు తమిళ వాళ్ళకి. సో ఇట్స్ అ గ్రేట్ అప్రిషియబుల్ థింగ్. యావరేజ్ ఎక్స్పెక్ట్ చేసినట్టయితే బాగా అసలు కమల్ హాసన్ గారి పర్ఫార్మెన్స్, సింబు గారు, త్రిష గారు. ఓన్లీ కమల్ హాసన్. ఓన్లీ కమల్ హాసన్. ఎందుకు అంటే మణిరత్నం గారి స్టోరీ మణిరత్నం తగ్గట్టు లేదు లేదా? అంటే ఎక్కడ ఫాల్ట్ అంటారు స్టోరీ పరంగా? మొత్తం కంప్లీట్ స్టోరీ బాగాలేదు. ఓన్లీ కమల్ హాసన్ యాక్టింగ్ గురించి చూడొచ్చు అంతే. సింబు అయితే, త్రిష గారి క్యారెక్టర్ ఎలా ఉంది? నథింగ్. ఓన్లీ కమల్ హాసన్. నో సింబు, నథింగ్. బ్రో ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది సినిమా? బాగుంది. ఓకే, కమల్ హాసన్ గారి పర్ఫార్మెన్స్, అసలు క్యారెక్టర్స్ ఏంటి, ఎలా అంటే ఒక గ్యాంగ్స్టర్ గురించి స్టోరీ, వాళ్ళ లైఫ్లో జరిగే అప్స్ అండ్ డౌన్స్ ఏముంటాయి అదే స్టోరీ. కాకపోతే కొంచెం ఇంకా రేసీగా ఎక్స్పెక్ట్ చేశాను నేను. కొంచెం ఇంకా స్క్రీన్ ప్లే బాగుంటే. ప్లాట్ పర్ఫెక్ట్ గానే ఉంది. కాకపోతే ఆ మణిరత్నం క్లాస్ మనం తలపతి సినిమా అలాంటి సినిమాలు చూసుకుంటూ వచ్చాం కదా, సో ఆ క్లాస్ ఎక్స్పెక్ట్ చేయలేము. కొంచెం యాక్షన్ ఓరియంటెడ్ తీసారనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్ఫెక్ట్ ఉంది. పర్ఫెక్ట్. సింబు క్యారెక్టర్ అంటే 2 క్యారెక్టర్స్ హైలైట్ సినిమాకి. ఒకటి కమల్ హాసన్, ఒకటి సింబు. మిగతా వాళ్ళు ఎవరు అంతగా మనకి కనిపించారు. సో పర్ఫెక్ట్ క్లాష్ లాగా అనిపించింది. అంటే ఈ వీకెండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా కనెక్ట్ చేయొచ్చు. బట్ ఎమోషన్స్ అంత కనెక్ట్ కాకపోవచ్చు. కాకపోతే ఒక రా అండ్ రస్టిక్ ఫిల్మ్ చూడాలనుకుంటే రావచ్చు. ఇట్స్ గుడ్. అంటే తెలుగు ఆడియన్స్ కి ఎక్కేలాగా సినిమా ఉందా? ఐ డౌట్ దట్. కొంచెం మేబీ డౌట్ ఉండొచ్చు. కాకపోతే యా, ఇట్స్ ఫైన్, చూడొచ్చు. వన్ టైం వచ్చు. త్రిష క్యారెక్టర్ అంతా అంటే ఎక్కలేదు నాకైతే. కాకపోతే అది త్రిష క్యారెక్టర్ లేకపోయినా సినిమా నడుస్తుంది. కొంచెం లాగ్ అయితే ఉంది బ్రో. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. కమల్ హాసన్ ఎపిసోడ్స్ అన్నీ బాగుంటాయి. సింబు, కమల్ హాసన్ లేదు. ఇరిటేషన్ లాంటిది ఏం లేదు. ఏం చెప్తావు దగ్ లైఫ్ గురించి? ఒక 3.5 వరకు ఇవ్వచ్చు అన్న. కమల్ హాసన్ గారి పర్ఫార్మెన్స్ అంతా బాగానే ఉంటుంది. స్టోరీ రైటింగ్ అసలు ఏం లేదు, కొత్తగా ఏం లేదు. ఫస్ట్ హాఫ్ మణిరత్నం తీసాడు, సెకండ్ హాఫ్ ఇండియన్ దాత్ తీసాడు. ఇండియన్ దాత్ తీసినట్టు ఉంది. అంటే సినిమా డైరెక్టర్ పరంగా ఫాల్టా, లేదంటే స్టోరీ పరంగా ఫాల్టా, పర్ఫార్మెన్స్, మ్యూజిక్, అసలు ఏం రైటింగ్, సీన్స్ ఎంగేజ్ చేయలేకపోతుంది. అసలు లేదా? అసలు కొత్తదనం లేదు. అట్లేం చెప్పలేము. ఇట్స్ ఈజ్ నాట్ డే అంతే. ఆయన రోజు కాదు ఇది, అంతే. ఇంకా ఎంటర్ నార్త్ ఇండియన్ సినిమా లాగా ఉందా? అట్లే సర్కార్ సినిమా అంతే. ఆర్జీవీ అంతే, ఏం లేదు. ఆమె కమల్ హాసన్ ఫ్యాన్ యార్. ఆయన ఏ మూమెంట్ అయినా నచ్చింది చెప్తామే, కానీ తప్పేం చెప్పాము. కానీ మూవీ అయితే ఎక్సలెంట్, డిఫరెంట్గా ఉంది. ఆల్ గ్యాంగ్స్టర్స్కి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం అట్లా మెల్లగా, సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ ఉంది. క్లైమాక్స్ బ్యూటిఫుల్ క్లైమాక్స్. కమల్ గారి గురించి చెప్పక్కర్లేదు, ఇంకా ఫ్యాన్ కాబట్టి ఎక్కువ మాట్లాడుతుంటాను నేను. సో మూవీ ఇస్ గుడ్. కమల్ హాసన్ బాగా చేశాడు, సింబు బాగా చేశాడు. త్రిష పెద్ద ఏం లేదు, కమల్ హాసన్, సింబు బాగా చేశాడు. సో ఓవరాల్ గా మూవీ వీకెండ్ ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి ఎంజాయ్ చేయొచ్చా లేదా? అంతేం కాదు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ తగ్గలేదు. సో యావరేజ్ అంటారా? యావరేజ్.